వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్యాన్సర్ గురించి వింటూ ఉన్నాము. క్యాన్సర్ అసలు ఎప్పటికీ తగ్గదని, క్యాన్సర్కున్న అసలు అపోహల గురించి అంతా ఇంత కాదు. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ స్వప్న జిల్లా గారు, రేడియేషన్ ఆంకాలజీ స్పెషలిస్ట్ మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. క్యాన్సర్కి ఉన్న చికిత్స విధానాలు ఏంటి? క్యాన్సర్ గురించి మనం క్యాన్సర్ చికిత్సా విధానాలు చూసుకున్నట్టయితే కీమోథెరపీ అంటే మెడికల్ ఆంకాలజిస్ట్ విల్ డీల్ విత్ దట్ వన్. సర్జికల్ ఆంకాలజీ అంటే సర్జరీ చేసి గడ్డను తీయడము, సర్జికల్ ఆంకాలజిస్ట్ విల్ డీల్. అండ్ రేడియేషన్ ఆంకాలజీ అంటే సర్జరీ లేకుండా క్యాన్సర్ కణాలను ఎక్స్రేస్తో, గామా రేస్తో, ఎక్స్రేస్తో క్యాన్సర్ కణాలను చంపివేయడాన్ని, దాన్ని రేడియేషన్ ట్రీట్మెంట్ అంటారు. చాలామందికి అపోహ ఉంటుంది రేడియేషన్ అంటే కరెంట్ షాక్ పెడతారేమో అనేది. అలాంటిది ఏమీ ఉండదు. నార్మల్ మన సిటీ స్కాను, చెస్ట్ ఎక్స్రే తీయించుకుంటే ఏవైతే ఎక్స్ కిరణాలు యూజ్ చేస్తామో, ఈ రేడియేషన్ ఆంకాలజీ ట్రీట్మెంట్లో కూడా, రేడియేషన్ థెరపీలో కూడా ఈ ఎక్స్రేస్తో క్యాన్సర్ సెల్స్లో ఉండే డిఎన్ఏని చంపి క్యాన్సర్ కణాల డెత్ని చేస్తామని. మీరు అదే చేస్తారు కదా? అవునండి, నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్. అవునండి. ఎలా ఉంది అంటే మీరు ఫస్ట్ అంటే అది తీసుకోవాలని ఎలా అనిపించింది? అంటే దానికి స్పెసిఫిక్ రీజన్ ఏం లేదండి, కానీ ఆంకాలజీ పేషెంట్స్ని చూసినప్పుడు మనకు ఆ పెయిన్ అవంతా తెలుస్తుంది కదా, అలానే. కానీ ఇట్స్ నాట్ దిస్ థింగ్. బట్ రేడియేషన్ ఆంకాలజీలో ఎస్పెషల్లీ సర్విక్స్ క్యాన్సర్స్ ఇవి ఉంటాయి కదండి. సర్విక్స్ క్యాన్సర్స్లో చాలా సర్వైవల్ రేట్, అంటే ఎర్లీ స్టేజెస్లో కనుక వాళ్ళు రేడియేషన్ తీసుకున్నట్టయితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్కి ఆపరేషన్ లేకుండా ఓన్లీ రేడియేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. సర్విక్స్ క్యాన్సర్స్ ముఖ్యంగా, యానల్ క్యాన్సర్స్లో కూడా సర్వైవల్ రేట్స్ చాలా బాగుంటాయండి. ఈవెన్ స్టేజ్ 1లో అయితే అప్ టు 90%, అంటే 100కి 90 మంది కంప్లీట్గా నయమైపోయి క్యూర్ అయి ఉంటారు. స్టేజ్ 2లో 80% ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్ ఆల్వేస్ సర్వైవల్ ఈజ్ బెటర్. ఇది వంశపారపర్యంగా వస్తుంది అని చెప్పారు మీరు. ఆ క్యాన్సర్ ఏంటి? దాన్ని తగ్గించుకోవచ్చా? వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రొమ్ము క్యాన్సరు, అండాశయ క్యాన్సర్స్, గర్భసంచి క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇవి కాకుండా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, పెద్ద పేగు క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్స్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటారు. ఇవి రాకుండా తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ మనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, సో బ్రెస్ట్ క్యాన్సర్ 100% ఫెమిలియల్లో రన్ అవుతుందని కాదు. సో 90% ఆర్ 95% ఆర్ హ్యాబిట్ రిలేటెడ్ ఆర్ అదర్ స్పోరాడిక్ మ్యుటేషన్స్. ఎవరిలో అయితే BRCA మ్యుటేషన్స్ అంటే ఫ్యామిలీగా రన్ అయ్యే మ్యుటేషన్స్ పాజిటివ్ ఉంటుందో వాళ్ళలో మాత్రమే మనకు నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్స్, ప్రాబబిలిటీ ఉంటుంది. సో మనకు నౌ జీన్ టెస్ట్ అనేవి చాలా అందుబాటులోకి వచ్చాయి, జెనెటిక్ అనాలిసిస్ చేయడం. సో అలా చేసుకుని మనకు వస్తుందా రాదా అనేది కూడా కొంతవరకు తెలుసుకోవచ్చు. సో అలా రాకుండా కాపాడుకోవాలంటే ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ, మనకు ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంది, వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అనుకుంటే ముందుగానే బ్రెస్ట్ సర్జరీ చేసుకోవడము, లేదా అండాశయాలు తీపించుకోవడం, ప్రివెంటివ్ మాస్టెక్టమీ అండ్ ప్రివెంటివ్ ఊఫరెక్టమీ అంటారు, ప్రొఫైలాక్టిక్. అలా చేయించుకుంటే రాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం, పాపం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు క్యాన్సర్తో. అసలు ఎందుకు వస్తుంది చిన్న పిల్లల్లో? చిన్న పిల్లల్లో అయితే పాపం వాళ్ళకి హ్యాబిట్ రిలేటెడ్ కాదు, వాళ్ళకి ఏం స్మోకింగ్ అలా ఉండవు. వాళ్ళలో వచ్చేసి జెనెటిక్ మ్యుటేషన్స్ అనమాట, స్పోరాడిక్ ఉత్పరివర్తనాలు అంటారనమాట. సో మన ఈ సెల్ డివిజన్ ఆర్ సెల్ విభజన్లో ఎప్పుడైనా మ్యుటేషన్, అబ్నార్మల్ DNA ఫామ్ అవ్వడము, అది మన ఉన్న పోలీస్ సిస్టమ్ వాటెవర్ మ్యుటేషన్స్ తీసేయకపోవడం వల్ల అది కంటిన్యూస్గా ప్రొలిఫరేట్ అయిపోయి వస్తుంది. చాలామంది చిన్నపిల్లల్లో చూస్తుంటాం విలిమ్స్ ట్యూమర్స్ కానీ, న్యూరోబ్లాస్టోమాస్ కానీ, మెడల్లో బ్లాస్టోమాస్, బ్రెయిన్ స్టెమ్ గ్లయోమాస్, ఇవన్నీ కూడా దట్ ఈస్ కంప్లీట్లీ జెనెటిక్ రిలేటెడ్ అండ్ స్పోరాడిక్ మ్యుటేషన్స్. మనం ఏం చేయలేము యాక్చువల్గా వాటికి. అంటే ట్రీట్మెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉండదనట్లేదు. వీళ్ళకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, డిఫరెంట్ డోస్ షెడ్యూల్స్ ఉంటాయి. కానీ ప్రివెన్షన్ చాలా వరకు చేయలేము, వాళ్ళది ప్రివెన్షన్ చేయలేము. అలాగే ఇప్పుడు చాలామంది ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒకవేళ ఆవిడకి క్యాన్సర్ ఉంటే పుట్టబోయే బిడ్డకు వస్తుందా? లేదండి, అలా క్యాన్సర్ మదర్కి ఉన్నంత మాత్రాన అదేం బేబీకి ట్రాన్స్మిట్ అవ్వదు. అలా అని ఇంకొక అపోహ కూడా ఉంటుంది చాలా మందిలో, క్యాన్సర్ అంటువ్యాధ. మా ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు మేడం, మేము ముట్టుకోవచ్చా, మేము తిన్నది వాళ్ళు తినొచ్చా, పిల్లలు ఉన్నారు వాళ్ళంతా. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదండి. క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి మంచిగా మనం ఎలా ఉంటామో వాళ్ళని అలా ఉంచవచ్చు. మోరల్ అండ్ సోషల్ సపోర్ట్ చాలా అవసరం, ఎందుకంటే ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు
సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు ట్రీట్మెంట్స్ అంతా తీసుకోగలుగుతారు. మెంటల్ గా కూడా చాలా డిప్రెస్ అయిపోతారు యాక్చువల్గా. మ్యామ్ ఇప్పుడు క్యాన్సర్ వాళ్ళకి స్పెషల్గా అంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే డైట్ ఏదైనా ఉందా? అంటే స్పెషల్ అని కాదు, యాక్చువల్గా క్యాన్సర్ కణాలు ఏంటంటే గ్లూకోజ్ డిపెండెంట్. మనం ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయి కదా, సో అవి మెయిన్గా కార్బోహైడ్రేట్ పైన డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో అందుకోసం చాలా వరకు మేము ఏం చెప్తామంటే కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ తగ్గించాలి, హై ప్రోటీన్ డైట్ చెప్తామన్నమాట. హై ప్రోటీన్ డైట్, లెస్ కార్బ్స్, లెస్ షుగర్స్ అండ్ లెస్ కార్బ్స్ తీసుకోవాలి. ఇలానే కాకుండా విటమిన్ డి కూడా కరెక్ట్ లెవెల్లో ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో విటమిన్ డి డెఫిషియన్సీ నవేడేస్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ కాజ్ ఫర్ ద క్యాన్సర్ ఆల్సో. అండ్ విటమిన్ డి సరిగా ఉన్నలో కూడా ట్రీట్మెంట్ ఎఫెక్ట్ బాగుంటుంది అన్నట్టుగా. సో విటమిన్ డి లెవెల్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోమంటాం. కార్బోహైడ్రేట్, విటమిన్ డి మనకు ఎక్కువగా ఎందులో లభిస్తుంది అంటే యాక్చువల్గా సన్లైట్, మెయిన్గా సన్లైట్. బట్ D2 వచ్చేసి మష్రూమ్స్లో ఉంటుంది అంటారు కొంతవరకు, అండ్ ఫిష్లో కూడా D3 ఉంటుంది అంటారు, విటమిన్ D3. సో మెయిన్ ఈజ్ ఫ్రమ్ ద సన్లైట్. ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేసి అంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మ్యామ్? క్యాన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయండి, ఉండకుండా అని కాదు. బట్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ యొక్క ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, అలా అని ఏ క్యాన్సర్ అనే కాదు, ఒక మెడిసిన్ వాడుతున్నాము, ఏదైనా ఒక డోలో వేసుకుంటున్నాము సరే, సమ్ మెడిసిన్ వీఆర్ యూజింగ్ అంటే ఆల్వేస్ దెర్ ఈస్ వీ హ్యావ్ టు సీ బ్యాలెన్స్ బిట్వీన్ ద సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ద అడ్వాంటేజెస్. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవన్నీ. ఇప్పుడు మనము కీమో తీసుకున్నాం అనుకోండి, కొన్ని కీమోస్ వల్ల వామిటింగ్స్ అవుతుంది, కణాలు తగ్గిపోతాయి, తెల్ల రక్త కణాలు తగ్గిపోతాయి. కొన్ని కీమోస్ వల్ల జుట్టు ఊడిపోతుంది. తర్వాత కొన్ని మేము ఇప్పుడు రేడియేషన్ ఇస్తాం, రేడియేషన్ ఇచ్చినప్పుడు, రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వామిటింగ్స్ ఉంటాయి, తర్వాత మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కొన్ని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి రేడియేషన్ ఇప్పుడు కొంచెం చర్మం నల్లగా అవుతుంది, అండ్ నోటి మ్యూకోసైటిస్ అంటారు. కానీ ఇవన్నీ కూడా రివర్సబుల్ సైడ్ ఎఫెక్ట్స్, ఇదేం పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు ఊడిపోయింది అనుకోండి, ట్రీట్మెంట్ కీమోథెరపీ అయినాక వితిన్ 6 months లోపు మళ్ళీ మనకు అది జుట్టు రావడం మొదలవుతుంది, వస్తుందండి. ఇది ఇట్స్ నాట్ పర్మనెంట్ హెయిర్ లాస్. ఆల్ దీస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ టెంపరరీ సైడ్ ఎఫెక్ట్స్. మళ్ళీ జుట్టు మళ్ళీ వస్తుంది మనకు, కొంత టైం, కొంత గ్యాప్, అంతే 6 నెలలు ఇంచుమించుగా. ఇప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ ఉందనుకోండి, రేడియేషన్ కంటిన్యూ చేసి ఒక 15 రోజుల తర్వాత వాళ్ళ లూజ్ మోషన్స్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ 1 week 10 days లోపల, అండ్ మ్యూకోసైటిస్, స్కిన్ రియాక్షన్స్ అనుకోండి, ఒక 1 month లోపల అవన్నీ కూడా రివర్స్ అయిపోయి నార్మల్కి వచ్చింది. ఓకే, అంటే విన్నింది ఏంటి అంటే అసలు హెయిర్ రాదు అనేసి? లేదండి, హెయిర్ వస్తుంది. ఇంకా ఇప్పుడు కొత్త టెక్నిక్స్ కూడా వచ్చాయి. అంటే కీమో ఇచ్చేటప్పుడు ద కూలింగ్ టెక్నిక్ అని వచ్చింది అనమాట. అంటే జుట్టు రాలడాన్ని ప్రివెంట్ చేయడానికి అలా. మీరు ఇప్పటివరకు ఈ 14 yearsలో చాలా మందిని ట్రీట్మెంట్ చేసి ఉంటారు మ్యామ్. అయితే ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ట్రీట్మెంట్ మధ్యలో చనిపోయారా? ఉంటాయండి, చనిపోకుండా అయితే ఉండరు. ఎందుకంటే ఇప్పుడు మనము క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్స్లో కీమోథెరపీ కానీ, రేడియేషన్ థెరపీ కానీ ఇస్తున్నప్పుడు తెల్ల రక్త కణాలు తగ్గిపోవచ్చు. తెల్ల రక్త కణాలు ఏంటంటే మన లైక్ మీకు బ్రాడ్గా చెప్పాలి అంటే పోలీస్ లాగా అనమాట, రక్షణ వ్యవస్థ అది మన బాడీకి. సో ఆ తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి ఇమీడియట్గా వస్తాయి. సో ఆ ఇన్ఫెక్షన్ మనము కొన్నిసార్లు సరైన యాంటీబయాటిక్స్, తర్వాత ఈ తెల్ల రక్త కణాలు పెరగడానికి కావాల్సిన ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ పేషెంట్ చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. బికాస్ అంటే సేమ్ ట్రీట్మెంట్ సేమ్ స్టేజ్ పేషెంట్కి ఇచ్చినప్పుడు ఒక పర్సన్ ఒకలాగా రెస్పాండ్ అవుతారు, ఇంకో పర్సన్ ఇంకొకలాగా రెస్పాండ్ అవుతారు. సమ్టైమ్స్ బాగా లూజ్ మోషన్స్ అయిపోతాయి. లూజ్ మోషన్స్ అయినా సరే వాళ్ళు ఓరల్ ఇంటేక్ తీసుకోకుండా డీహైడ్రేషన్ అయిపోయారు అనుకోండి, అప్పుడు హైపోటెన్షన్, రీనల్ ఫెయిల్యూర్ ఇవన్నీ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, అలా కూడా డెత్ కావచ్చు. సో అందుకే మేము చాలా మందికి కౌన్సిల్ చేస్తాం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. మేము ట్రీట్మెంట్ చేస్తాం, బట్ న్యూట్రిషన్ అంటే ఆ ఫుడ్, ఆ డైట్ అనేది పేషెంట్ సైడ్ నుంచి పేషెంట్ అటెండెంట్స్కి కౌన్సిల్ చేస్తామన్నమాట. మీరు ఈ రకమైన ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళు వద్దన్నా కూడా మీరు ఇస్తూనే ఉండాలి అనేది. సో ఫుడ్ అవి అలా తీసుకోకుండా పోతే డీహైడ్రేషన్, వాటర్ సరిగా తీసుకోకుండా డీహైడ్రేషన్ అవ్వడము, రీనల్ ఫెయిల్యూర్ అవ్వడము, లేదా కంటిన్యూస్ లూజ్ మోషన్స్ అయినప్పుడు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల డెత్ అవ్వడము. సో ఇవి ఉంటాయండి, ఉన్నాయనే లేదు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. థ్యాంక్ యూ మ్యామ్. మాకు తెలియని ఎన్నో విషయాలు క్యాన్సర్ గురించి తెలియజేశారు. అండ్ మా ప్రేక్షకులకు కూడా ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.